నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉంది. అందుకే ప్రతి ఏటా జరిగేటటువంటి రథసప్తమి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం 2026లో అధికారం చేపట్టిన తర్వాత నుంచి కూడా రాష్ట్ర పండుగగా కూడా దీన్ని తీసుకురావడంతో ఈ 2 సంవత్సరాలు ఇంకా వైభవంగా గవర్నమెంటే దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో 2026 జనవరి 25వ తారీఖున రాబోతున్నటువంటి రథసప్తమికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గొన్నుశంకర్ దగ్గర ఉండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గొన్నుశంకర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రతి ఏటా కూడా చిన్న చిన్న అపశృతులు జరుగుతున్నాయి భక్తుల యొక్క దర్శనం విషయంలో, అలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఏ విధంగా రెక్టిఫై చేయబోతున్నారు, ఉచిత దర్శనాలకు కూడా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి ఏటా కూడా బాగా చేస్తున్నారు, బట్ మీరు అంటే 2026లో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 years నుంచి స్టేట్ ఫెస్టివల్గా దీన్ని ప్రకటించడం, స్టేట్ ఫెస్టివల్కి తగ్గట్టుగా చాలా గ్రాండ్గా కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఈ ఇయర్ వచ్చే రథసప్తమికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ మీరు చూశారు, దగ్గరుండి మీరు కూడా క్లోజ్డ్గా పర్యవేక్షణ చేసి ప్రచారం చేశారు. 45 నిమిషాలు లీస్ట్ 1.5 hour నుండి 45 నిమిషాల్లో సామాన్య భక్తుడు దర్శనం చేసుకున్నాడు. అంతకు ముందు వరకు 4.5 గంటలు పట్టేది ఒక సామాన్య భక్తుడు దర్శనంకి. ఎందుకంటే మేము మొదటి నుండి కూడా రాష్ట్ర పండుగ అయినప్పటి నుండి సామాన్య భక్తుడికి దర్శనం చేయించడమే ముఖ్య ఉద్దేశంగా మేము ఏర్పాట్లు పర్యవేక్షణ చేసాం. ఈ సంవత్సరం 2 లైన్లు పెట్టాం. ఫ్రీ లైన్లు 2 డైరెక్ట్గా ర్యాంప్ వేసి 2 ఫ్రీ లైన్లు పెట్టినందువల్ల ఆదివారం పడింది కనుక 2 లక్షల మంది వస్తారని మా ఎక్స్పెక్టేషను. అంతమంది భక్తులకు కూడా అరగంటలో దర్శనం చేసి పంపించాలనేది మా ఉద్దేశం. గతంలో ఇక్కడ 5-6 వేలు మాత్రమే స్టాక్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అది 10,000కి పెంచాం. సో 10,000 మంది ఓన్లీ టెంపుల్ ప్రాంగణంలో స్టాండింగ్ క్యూలో ఉంచడానికి ఏర్పాట్లు చేసాం. సో అదొకటి ఈ సంవత్సరం ఎడిషనల్. దానివల్ల 1/2 అవర్లోనే ఉచిత దర్శనాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సార్, అసలు ఎన్ని క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు? వివిఐపి కానీ, విఐపి కానీ, అలాగే ఉచిత దర్శనం, డోనర్స్, ఇట్లా మనకి సపరేట్ ఉంటాయి. సో అందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? 2 ఫ్రీ లైన్లు చేసాం, అది ఒక పక్క నుండి వెళ్తాయి. దాని పక్కనే 100 రూపీస్ లైన్ ఏర్పాటు చేసాం. దాని పక్కనే 300 లైన్ ఒకటి ఏర్పాటు చేసాం. దాని పక్కనే డోనర్ లైన్ ఏర్పాటు చేసాం. సో వీటితో పాటుగా విఐపి గతంలో మధ్యలో వచ్చేవాళ్ళు రాకుండా ఈసారి ఆ బయట నుండి వారికి స్పెషల్గా ఏర్పాటు ఇచ్చి ఉత్తర ద్వారం గుండా వారికి ఇచ్చి మళ్ళీ ఆలయం చుట్టూ తిరిగి మళ్ళీ అట్నుండే వెనక్కి వెళ్ళిపోయే విధంగా వివిఐపి కూడా ఏర్పాటు చేస్తాం. కనుక ఎక్కడ కూడా ఎటువంటి క్లాసెస్ రాకుండా దేనికి దానికే లైను, 100 రూపీస్కి సపరేట్ లైను, వారికి కూడా ఎంట్రన్స్ 2 వైపుల నుండి పెట్టాం, ఆలయం ఫ్రంట్ నుండి. అలాగే 100 రూపీస్కి కూడా 2 వైపులు పెట్టాం, ఫ్రీ వారికి కూడా 2 వైపులు పెట్టాం. 300 ప్లస్ డోనర్స్కి మెయిన్ 80 feet రోడ్ నుండి అక్కడ ఎంట్రన్స్ పెట్టాం. ఇంకోటి కూడా ఈ ఈస్ట్ నుండి ఇవ్వడానికి కూడా ఇప్పుడు వచ్చారు, అందుకే ఎస్పీ గారు, అది కూడా మరొకటి చూస్తున్నాం ఆప్షన్. సార్, ముఖ్యంగా చూసుకుంటే క్యూ లైన్స్ ఉన్నప్పటికీ కూడా దర్శనానికి స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి అందరికీ కూడా ఒకే దగ్గర అయిపోవడం, క్రౌడ్ అయిపోతుంది అని చెప్పి చాలా వరకు చెప్తున్నారు. సో ఈసారి దర్శనం క్యూ లైన్స్ అలా కాకుండా క్యూ లైన్స్లో యాజ్ యూజువల్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. 100% చేసేసాం. 2 ఫ్రీ లైన్లు వాళ్ళు పైనుండి వెళ్ళిపోతారు, ఇంకొద్దిగా డౌన్ చేసాం 100 వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొద్దిగా డౌన్ చేసాం 300 వారు వెళ్ళిపోతారు. అలాగే మన 500 డోనర్ వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ఫ్రీ వారు వివిఐపీలకి జస్ట్ ద్వారం ముందు నుండి వాళ్ళు వెళ్ళిపోవడానికి మొత్తం 5 లైన్లు పెట్టాం. పార్కింగ్ విషయానికి వస్తే ఎలాంటి ఏర్పాటు? పార్కింగ్ విషయానికి వస్తే శ్రీకూర్మం నుండి, ఇచ్చాపురం నుండి, గార్ నుండి, ఇచ్చాపురం, పలాస్ అటు సైడ్ వాళ్ళందరికి కూడా టెంపుల్కి అటువైపు అమ్మవారి టెంపుల్ అటువైపు పొలాలన్నీ బాగు చేసి ర్యాంపులు ఇచ్చాం. అక్కడ నుండి జస్ట్ 300 meters మాత్రమే వాకబుల్ డిస్టెన్స్, వాళ్ళకి అదొక లైన్ ఇచ్చాం. వివిఐపీలకి ఉన్న రోడ్డుని క్లోజ్ చేసి వాళ్ళకి ఇచ్చి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రం దీనికి ప్యారలల్గా ఒక బ్రిడ్జ్ కట్టి కాలువ మీద స్పెషల్గా రోడ్ వేసాం. దాని నుండి వివిఐపీలు అందరూ వెళ్ళిపోవడానికి అటు దారి ఇచ్చాం. ఇంకా ఇటువైపు వస్తే 80 feet రోడ్ నుండి ఒక కలవట్టు మీదుగా టెంపరీ కలవట్స్ వేసాం. అటు నుండి వచ్చి ఈ పొలాల మీదుగా కాలనీ మీదుగా గతంలో ఇచ్చాం, అది ఒక 300 మీటర్లు నడిచేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేకుండా ఈ తోట ఏదైతే ఉందో ఎక్కడైతే క్యూ లైన్లు స్టార్ట్ అవుతాయో దానికి ఒక కలవట్టు ఉంది, అది ఒక షార్ట్ కట్ దారి వేసాం.
జస్ట్ 50 మీటర్ నడిస్తే, కారు పెట్టి 50 మీటర్ నడిస్తే క్యూ లైన్ స్టార్ట్ అయిపోద్ది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఈసారి ఆదివారం పడింది కాబట్టి క్రౌడ్ మీరు చెప్పినట్టుగా చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో వచ్చేటటువంటి వాళ్ళలో వృద్ధులు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? వృద్ధులకి, వికలాంగులకి 4 వెహికల్స్ ఏర్పాటు చేసాం. 80 ఫీట్ రోడ్ నుండి వాళ్ళని డైరెక్ట్గా ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సపరేట్ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసాం. వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి లాస్ట్లో ఆ విఐపి లైన్లో వాళ్ళని కలుపుతాం. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. సో మిగతా అరసవల్లి విలేజ్ వారికి కొత్తగా గత సాంప్రదాయం లాగే ఈ సంవత్సరం కూడా అరసవల్లి వారికి కూడా ఉచితంగా వాళ్ళకి స్పెషల్ దర్శనం ఇవ్వడానికి కోసం డోనార్లోనే ఒక స్లాట్ ఇచ్చాం. ఆ స్లాట్లో వాళ్ళకి కూడా దర్శనం ఏర్పాట్లు కలిగించాం. ఆఫ్లైన్లో టికెట్స్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండేవి, ఈసారి ఆన్లైన్లో కూడా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటున్నారు. సో అది ఎంతవరకు? ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా వచ్చి అక్కడ ఎక్కడికక్కడే కౌంటర్స్ ఏర్పాటు చేసాం. ఆ కౌంటర్లో టికెట్స్ కొనుక్కొని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేసాం. ఆన్లైన్లో కూడా ఉంటాయి. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది, అది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో 7 రోజుల పాటు ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు కాబట్టి సూర్యభగవానికి సంబంధించి 7 రోజుల పాటు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, అదేవిధంగా ఎంత దీనికి వెచ్చించారు, అది ఎన్ని కోట్లు వెచ్చించారు? అది 7 రోజులు అనుకున్నాం, కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల అది 3 రోజులు కుదించాం. 22 సాయంకాలం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 23 ఎర్లీ మార్నింగ్ 7 గంటల నుండి అఫీషియల్గా సామూహిక సూర్య నమస్కారాలు 80 ఫీట్ రోడ్లో, మధ్యాహ్నం అదే 10 గంటలకి స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అవుతుంది మున్సిపల్ గ్రౌండ్లో, ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో శోభాయాత్ర నడుస్తుంది. అక్కడ నుండి ఈవినింగ్ మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ లోకల్ 5 to 7, 7 to లేజర్ షో, డ్రోన్ షో, అలాగే ప్రముఖ సినీ గాయకులు గోరేటి వెంకన్న గారు వీళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు ఉంటాయి. జానపద అన్ని సంగీతం కార్యక్రమాలు, నైట్ డ్రోన్ షో జరుగుతుంది. తర్వాత 24 మళ్ళీ స్పోర్ట్స్ మీట్ ఎప్పుడులాగే జరుగుతుంది. అక్కడ ఈవినింగ్ 5 to 7 లోకల్ కల్చరల్, మళ్ళీ క్రాకర్ షో, తమన్ గారు ప్రముఖ సంగీత దర్శకులు తమన్ గారు వస్తున్నారు, అది నడుస్తుంది. తర్వాత ఈవినింగ్ ఫైర్ క్రాకర్ షో, అలాగే అన్నిటికీ కూడా ఫ్రీగా వచ్చి ప్రజలు పార్టిసిపేట్ చేయాలి. 100% ఫ్రీయే. ఈ ఏదైతే మనకి హెలికాప్టర్ ఇది ఉంది, రైడ్ ఉందో దానికి పే చేసుకోవాలా, నెక్స్ట్ హాట్ ఎయిర్ బెలూన్కి పే చేసుకోవాలి, మిగతా అంతా ఫ్రీ. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. దాదాపు మాకు ఈ మధ్యకాలంలో 10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చింది. మొత్తం ఈ రథసప్తమికి వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా ఉండడానికి కోసం మొత్తం బీటీ రోడ్లు, తారు రోడ్లు పెద్ద ఎత్తున వేసాం. మీరు అందరూ చూసిందే. పెద్దపాడు రోడ్డు కూడా సొడా నిధులతో బాగు చేసాం. ఈ మధ్య 8 కోట్లు ఇచ్చారు. ఆమ్దాల వలస రోడ్డు కూడా బాగు చేయమన్నాం, అది కూడా పనులు మొదలయ్యాయి. దానికి కూడా వీలైనంత త్వరగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో మీ హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా స్టేట్ ఫెస్టివల్ చేశారు. అయితే ఇంత గ్రాండ్గా జరపడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఒక పక్క, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఆయనకి సూర్యనారాయణ స్వామి మీద ఉన్న అపారమైన భక్తిని చాటుకోవడానికి ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా భావించి అడిగిన తక్షణమే దీన్ని రాష్ట్ర పండుగ చేయడం, మళ్ళీ 7 రోజులు చేయడం అంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి అంత ఈ ఆలయం మీద ఆయనకి ప్రత్యేక శ్రద్ధ ఉందో మీరే దీన్ని బట్టి ఆలోచించాలి. తప్పకుండా ఇది నిజంగా మాకు గర్వకారణం. స్వామివారికి ఈ విధంగా సేవ చేసి ఇక్కడ ఉండే ప్రజలందరికి కూడా మనం మంచి దర్శన ఏర్పాట్లు కలిగించడం, ఇందులో పాల్గొనడం నిజంగా నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సార్ విఐపీలు ఎవరు వస్తున్నారు? అదేవిధంగా ఈ సంవత్సరం పట్టు వస్త్రాలు ఎవరి చేతుల మీదుగా స్వామివారికి? రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి పేరు మీదుగా వేస్తారు. మాకు జీవో రావడం జరిగింది. ఇంకా దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు వస్తారు, అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తారు. ఇంకా కొంతమంది ఎండోమెంట్ మంత్రి గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారందరూ కూడా రావచ్చు. సెలబ్రిటీస్ తమన్ గారు వస్తున్నారు, ఇంకా సాయి కుమార్ గారు సీనియర్ నటుల వాళ్ళ తనయులు ఆది గారు చంబాల హీరో ఆయన వస్తున్నారు. ఇంకా కొంతమంది రాష్ట్ర గాయకులు వస్తున్నారు, వాళ్ళు కూడా ఆ రోజు దర్శనంకి రావచ్చు. ఇంకొంతమంది కూడా వస్తారు. ఈ 1-2 రోజుల్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫైనల్గా మీరు ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ప్రజలందరూ చాలా వరకు ఈ మధ్యకాలంలో నేరుగా ఆ రోజు రావాలంటే క్రౌడ్ ఉంటుందని భయపడి కూడా చాలా మంది ఇంటికే పరిమితం అయిపోయారు. సో ఏం చెప్తారు వాళ్ళందరూ? ఈ పరిస్థితిలో ప్రజలందరికీ, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి
అలాగే శ్రీకాకుళం పట్టణ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను, క్రౌడ్ ఉంటుంది అనేది మీరు ఇంకా ఆ భయం పడాల్సిన పని లేదు. పూర్తి స్వేచ్ఛగా నిర్భయంగా క్యూ లైన్లోకి వచ్చి అరగంటలో దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు. 2650 మంది పోలీసులను బందోబస్తు చేసి ఎక్కడికక్కడే పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం కనుక ప్రజలందరూ స్వామివారి దర్శనం ఆ రోజు చేసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు చేశాం. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఈ ఇయర్ మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పక్కాగా ప్లాన్స్ అని చేస్తున్నామని చెప్తున్నారు. అయితే వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి అనుమానం, ఇలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు చక్కగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అంటున్నారు. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయే విధంగా కూడా వీళ్ళు ప్లాన్ చేశామని చెప్తున్నారు. దాంతోపాటుగా ఎవరైతే విఐపీలు కానీ వివిఐపీఎల్ కానీ లేదా స్పెషల్ గెస్ట్లు వస్తారో వాళ్ళందరికీ సపరేట్, అదేవిధంగా డోనర్స్ కూడా ఈ ఇయర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సపరేట్గా ఏర్పాట్లు చేస్తున్నాం అంటున్నారు. అంతేకాకుండా ఈ 3 days పాటు కూడా ఇటు దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటుగా కూడా ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేశామని చెప్తున్నారు. సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఏర్పాటు చేసినటువంటి ఆ షోస్ అన్నిటిలో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఓవరాల్గా స్టేట్ ఫెస్టివల్ కాబట్టి చాలా గ్రాండ్గా ఇయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఎవరికైనా ఎలాంటి అపోహలైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఈ ఇయర్ చక్కగా అయిన వాళ్ళకి అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చి నిర్మోహమాటంగా దర్శనం చేసుకొని ఆరోగ్యాలు కూడా పొందొచ్చు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.